నేను అడుగుతున్నాను, మీ జీవితంలో ఎంతమందికి వ్యక్తిగతంగా ఈ దేవుడితో సహవాసం చేసే అనుభవాలు మీరున్నారు? మాకు చక్కటి ఫెలోషిప్ ఉందండి, వాక్యంతో మంచి సహవాసం ఉంది, ప్రార్థనలో మంచి సహవాసం ఉంది అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గుర్తుపెట్టుకోండి, నీ నా జీవితం మారాలంటే నాట్ ఓన్లీ ప్రేయర్, కేవలం ప్రార్థన వల్ల మాత్రమే కాదు. ప్రార్థన ద్వారా అంటలేదు, కేవలం ప్రార్థన వల్ల మాత్రమే కాదు. ఈ దేవుడితో నువ్వు సహవాసంలో ఉండాలి, ఈ దేవుడితో ఓ చక్కటి రిలేషన్లోనే ఉండాలి. ఈ దేవుడి మాట ప్రకారం నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే నీ వ్యాపారంలో దేవుడు సమృద్ధిస్తాడు, నీ ఉద్యోగంలో దేవుడు సమృద్ధిస్తాడు, నీ కుటుంబంలో ఈ దేవుడు అనేక మందికి మాదిరికరమైనటువంటి కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు. ఆయన ఎప్పుడు ఆయనతో సహవాసం కలిగినప్పుడు. నేను అంటున్నాను, నీ కుటుంబ పరిస్థితులు ఎంత దిగజారిపోయినా సరే, నీ కుటుంబంలో ఎంత వేదనకర పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నా సరే, చనిపోవడానికి దగ్గరగా ఉన్న పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నా సరే, డూ ఫెలోషిప్ విత్ గాడ్. ఈ దేవుడితో ఓ చక్కటి సహవాసం కలిగి ఉండండి, ఈ దేవుడితో ఓ చక్కటి ప్రేమక బంధం కలిగి ఉండండి. అనేక మంది మీ విశ్వాసాన్ని దిగజార్చడానికి వచ్చి ప్రయత్నిస్తారు. డోంట్ ఓబే టు ది ఎనీ పర్సన్. ఏ ఒక్కరి యొక్క ఆలోచన మీరు వినాల్సిన అవసరం లేదు. ఈ దేవుడితో సహవాసం చేస్తే నీ జీవితాన్ని ఆయనే అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. పెంట కుప్పల మీద నుంచి యోబుని దేవుడు రెండంతలుగా ఏం చేశాడట? ఆశీర్వది. నేను అడుగుతున్నాను, యోబు ఎలాంటి సహవాసం కలిగాడో అలాంటి సహవాసంలో నీవు ఉంటే యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడు. యోబు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అలాంటి విశ్వాస సహవాసాన్ని నీవు నేను కనపరచగలిగితే యోబుని దీవించిన దేవుడు మనల్ని దీవించడు. సో ఎందుకు మన జీవితాలు దీవించబడలేకపోతున్నాయనంటే వీ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, వీ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమైన దేవుడితో నీకు నాకు సంబంధం లేదు. ఈరోజు ఎంతమంది వాక్యం చదివే క్రైస్తవులు ఉన్నారంటే ఏం చెప్తారు? క్యాలెండర్లో చదువుతున్నాం, వాగ్దానాల్లో చదువుతున్నాం, యూట్యూబ్ షార్ట్లలో చదువుతున్నాం, ఫేస్బుక్ స్టేటస్లో చదువుతున్నాం, వాట్సాప్ స్టేటస్లో చదువుతున్నాం అని అనేక మంది మాట్లాడతాడు. దేవుడిచ్చిన ఈ గ్రంథంలో చదువుతున్నావా? ప్రైజ్ ద లార్డ్. సహవాసం ఉండాలిగా. ఒక వ్యక్తితో నీకు నాకు ఫెలోషిప్ ఉందంటే ఖచ్చితంగా ఆయనతో మనం ఏం చేస్తాం? మాట్లాడతాం.